వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్స్. శారీతో మదర్ డాటర్ డ్రెస్ని కటింగ్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు. దాంట్లో పళ్ళు భాగం కూడా విడివిడిగా కట్ చేసేసాను. ఈ పళ్ళు పార్ట్ బ్లౌజ్ పీసు మన డ్రెస్ పైకి బాడీ పార్ట్కు కట్ చేసుకోవచ్చు. మిగిలిన భాగం శారీలోది. ఇది మా పాప డ్రెస్ అన్నమాట. నేనే కుట్టాను. ఇది కూడా లంగా వెడల్పు ఉందో చూసుకొని శారీని ఫోర్ ఫోల్డ్ చేశాను. దీంట్లో 2 ఫోల్డ్స్ మా పాపకు వస్తుంది, 2 ఫోల్డ్స్ మదర్కి వచ్చేస్తుంది. చూడండి, ఇలా 4 ఫోల్డ్ చేసి ఈ 4ని విడివిడిగా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ వేరే వేరే కుచ్చులు పెట్టి కుడతాం కదా, మనకి ఈజీగా రావడానికి. దీంట్లో నుంచి 2 ఫోల్డ్స్ తీసేసి 4 సైడ్ ఇలా మలిచేసుకొని డాటర్ కోసమని హైట్ కొలత తీసుకున్నాను. మధ్యలో మనం ఇలా ఒక కుచ్చు పెడతాం కదా, దానికోసం కూడా ఎక్స్ట్రా క్లాత్ని చూసుకొని మనం ఇలా ఒక మార్క్ వేసేసుకుంటే ఆ మిగతా పార్ట్ని కట్ చేసేసుకోవాలి. దాంట్లో చేతులు వస్తాయి మిగిలిన పార్ట్లో. ఇలాగే నా సైజు కూడా మదర్ సైజు కూడా హైట్ చూసుకొని ఇలా, నాకు ఎక్కువ కిందికి ఇష్టం ఉండదు, మిడిల్లోనే, అందుకే అంత చిన్నగా కట్ చేస్తాను. దీనికోసం లైనింగ్ 4 ఫోల్డ్ చేసి దానికి లైనింగ్ కూడా తీసేసుకున్నాను. లైనింగ్ కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు. తర్వాత బాడీ పార్ట్ కోసం పళ్ళు పార్ట్ మా పాపకు తీసుకుంటున్నాను. బ్లౌజ్ పీసు నా కోసం తీసుకుంటున్నాను. చూడండి, ఇలా బాడీకి తగ్గట్టు మనం లైనింగ్స్ వేసేసుకొని నేనైతే ఇలా పిన్నులు పెట్టుకుంటాను. మనం కటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, పళ్ళు పార్ట్లోని ఇలా కట్ చేసేసే బాడీ పార్ట్ని లైనింగ్ పీస్ ఇలా పెట్టేసి బాడీ పార్ట్ కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసి నేను గల్లా ఇలా కట్ లాగా పెడతామనుకుంటున్నాను. నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మదర్ డాటర్ డ్రెస్లు స్టిచ్చింగ్ ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూడండి, ఇలా మదర్ కోసమని బాడీ పార్ట్ వేరే బ్లౌజ్లో నుంచి తీసుకున్నాను. ఇదేమో డాటర్ కోసం. తర్వాత హ్యాండ్స్ పైన చిన్న బుగ్గలు వచ్చే విధంగా కట్ చేశాను. ఇదిగో ఇలా నేను చూపించిన విధంగా ఇద్దరికి సేమ్. ఈ మదర్ డాటర్ డ్రెస్ నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను.